మీరైతే ఫస్ట్ నుంచి ఉన్నారు ఫైట్లో. సో మీరు అనుకున్నారా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా జరుగుతుంది? ఎందుకంటే మీరు మొన్న కూడా ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డిప్యూటీగా ఎవరైతే సీఎం డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోతున్నారు అని చెప్పి, ఆగలేదని చెప్పి అయితే మీరు అందరూ ఏడ్చారు కదా. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా మళ్ళీ ఇలాంటిది ఒకటి వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ నుంచి? ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గరనే ఆగిపోయింది అన్నట్టు ఇష్యూ. సీఎం సార్ దృష్టి వరకు వెళ్ళలేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళ చుట్టే తిరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ గ్యాదర్ అవ్వకపోవడమో ఏదో మిస్కమ్యూనికేషన్ ద్వారా సార్ వరకు వెళ్ళలేదు. నిన్న ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్వీట్ చేశారో దానికి వచ్చిన రిప్లై ప్రకారం మాకు అర్థమైంది, ఓకే సార్ దృష్టికి ఇప్పుడు వెళ్ళింది, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి మాకు అర్థమైంది. అప్పుడు ఫీల్ హ్యాపీ. ఇంకేందంటే ఎవరికైనా నిరుద్యోగుల్ని బాధ పెట్టాలని ఉండదు కదా. కాకపోతే అందులో అవకతవకలు ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అని తెలుసుకుంటే అప్పుడు న్యాయం చేస్తున్నామని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫీల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరము. చాలా 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 అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినామో మాకే తెలుసు అసలు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. భారీ స్థాయిలో వచ్చిన నోటిఫికేషన్. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా రాదా అని చాలా భయపడ్డాం మేము. అన్ని బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్అప్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఇప్పుడు మేము చేసిన ఈ చిన్న ఫైట్ అనేది అసలు మాకే కాదు, ఒక గురుకులాకే కాదు, టీఎస్పీఎస్సీ ఇతర వాళ్ళ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో అందరు కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి, నిరుద్యోగ కుటుంబాలు. ఫైనల్గా మీ తరఫున, అందరి తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? మేము రాత్రి సీఎం సార్ చేసిన ట్వీట్తో మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఆ ట్వీట్కే పరిమితం చేయకుండా మాకు కొంచెం ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేస్తే చాలా ఆనందిస్తాము. మాకు కూడా ఒక భరోసా ఉన్నట్టు ఉంటుంది. మేము కూడా ఆనందంగా మా ఫ్యామిలీస్కి చెప్పుకుంటాము. ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నాము. ఈ 50-50 భరోసాలు కాకుండా కొంచెం మాకు ప్రెస్ నోట్ ఇస్తే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇప్పటివరకు నమ్మినాం మిమ్మల్ని, ఇప్పుడు కూడా నమ్ముతున్నాం. మేమందరం అమ్మాయిలమని కూడా కాకుండా మేము ఎంతో పోరాటాలు చేసినాం ఇన్ని రోజులు. ఇంతమంది మీ నా టీం అంతా చాలా కష్టపడ్డారు. వీళ్ళకి ప్రతిఫలం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ పోరాటంలో మాకు సపోర్ట్ చేసిన, ఒక నిరుద్యోగుల బాధితులమని గుర్తించి మాకు సపోర్ట్ చేసిన ఆర్ కృష్ణయ్య సార్ గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, వెంకట్ బల్మూర్ అన్న గారికి, కోదండరామ్ సార్ గారికి, అశోక్ సార్ గారికి, మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నీలం వెంకటేష్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మా తరపు నుంచి మా వాయిస్ మీరు వినిపించినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్. మా బాధని, మా ఆవేదనని అన్నిటిని మీరు మొదటి నుంచి ఈ రోజు దాకా అందరికీ వ్యక్తం చేసిన మీ దిశ ఛానల్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు ఒక ప్రెస్ నోట్ కావాలి, మేము కోరుకునేది అదే. దయచేసి అది తొందరగా రిలీజ్ చేయాలని, ఈ March 2 ఎప్పుడైతే అపాయింట్మెంట్స్ మళ్ళీ ఇస్తామని ఒక నోట్ రిలీజ్ చేశారో ఆ లోపు మాకు ఈ నోట్ రిలీజ్ చేస్తే ఎన్నో వేల మంది కుటుంబాలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మేము ఇదే కోరుకుంటున్నాం.